మనం తీసుకున్న బ్రీత్ అవుతుంది భగవంతుడిచ్చిన ఊపిరి. జన్మతోనే ఊపిరి పోస్తాడు, ప్రాణం పోస్తాడు ఆ భగవంతుడే. ఎప్పుడైతే ఏడుస్తామో భగవంతుడే ఏడిపిస్తాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఒక్క భగవంతుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అంటే మన ఊపిరి ఆగిపోతుంది. అన్నం తినకపోయినా ఉండగలం. కొన్ని రోజులు తిండి తినకుండా ఉండగలం. కొన్ని రోజులు నీళ్లు తాగకుండా ఒక పావురం కాదు, 2 ఉన్నాయి ఇక్కడ. చూసారు ఆ పైన ఇక్కడ ఒకటి. ఈ 2 కలుస్తాయో చూద్దామా? చూద్దాం. ఎవరు విడిపోవద్దు, కలుస్తూనే ఉందాం. ఓకేనా? అయితే ఆ ఒక్క ఊపిరి ఎప్పుడైతే మనది ఆగిపోద్దో భగవంతుడు మన ఒక స్థూల శరీరాన్ని ఉంచి సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? అదే కొన్ని రోజులు తిండి తినకపోయినా ఉండగలం, కొన్ని రోజులు నీళ్ళు తాగకుండా ఉండగలం. కానీ ఒక్క క్షణం కూడా ఒక మంచి గాలి లేకుండా మనం మాత్రం ఉండలేము. అందుకే ఆ మంచి గాలి అనేది ఈ ఒక్క భగవంతుడి సృష్టిలో ఈ మొక్కలే మనకి ఇస్తున్నాయి కాబట్టి దీన్ని పెంచుదాం అనేది నా ఒక్క మెసేజ్. తప్పులుంటే మన్నించండి. ఓం